చరిత్ర సదస్సు జరిగింది ఈరోజు దాదాపుగా 35 మంది పైగా పత్ర సమర్పణ చేశారు. చరిత్రలోని వివిధ రకాల విభాగాలు, నాణాలపైన, శిలా శాసనాలపైన, అదేవిధంగా రాతి చిత్రాలపైన, వివిధ యుగాలకు సంబంధించినటువంటి అనేక ప్రాచీన అంశాలపైన, ప్రాచీన చరిత్ర పైన ఈరోజు రెండు రాష్ట్రాల నుండి, ఉమ్మడి రాష్ట్రాల నుండి అనేక మంది చరిత్ర పరిశోధకులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క చరిత్ర సదస్సు విజయవంతం చేశారు. ఈ చరిత్ర సదస్సుకు కన్వీనర్ గా హరగోపాల్ గారు, శ్రీరామోజు హరగోపాల్ గారు వ్యవహరించారు. వారి తర్వాత ఇక్కడి నుంచి మేము వనపర్తి జిల్లా నుండి విచ్చేసాము. ఈ సదస్సును విజయవంతం చేయడానికి మాకు అందినటువంటి ఆహ్వానం మేరకు మా సాహితీ కళావేదిక పక్షాన పలుస శంకర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము వచ్చాం. పలుస శంకర్ గౌడ్ గారు, నా పేరు డాక్టర్ భైరవ్ శ్యామ్ సుందర్, చంద్రశేఖర్ గారు మరియు రాములు గారు మరియు భైరోజు రాజశేఖర్ గారు, మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని కొరకు దాదాపు ఒక 150 కిలోమీటర్ల పైగా నుండి ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చాం. ఇట్లాంటి చరిత్ర పరిశోధనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారి యొక్క సౌజన్యంతో జరిగింది. ఇట్లాంటి చరిత్ర పరిశోధనకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పేరుతో జరిగిన సదస్సులో తెలంగాణ పునర్జీవనం పేరుతో చరిత్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నా పేరు శంకర్ గౌడ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా మన తెలంగాణ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర అనే ఈ సదస్సు ద్వారా తెలుసుకోగలిగినాం. దాదాపు 35 మంది ఈ పరిశోధకులు తమ పత్రాలను సమర్పించి వారి ప్రాంతంలోని ఉన్నటువంటి శిలాజాలు కానీ, సంస్కృతులు కానీ, అక్కడ ఉన్న చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ తెలంగాణ ప్రాంతంలో నుండి గ్రామాల చరిత్ర దాదాపు ఒక గ్రామం చరిత్ర చూస్తుంటే 1000-2000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మనుషులు ఉన్నట్టుగా, జీవనం ఉన్నట్టుగా, రాజులు పరిపాలించినట్టుగా, ఆ రోజు నాణ్యాల గురించి, వివిధ ప్రాంతాల్లో ఉన్న శిలా శాసనాల గురించి, చరిత్ర గురించి చెప్తా ఉంటే నిజంగా తెలంగాణ ఇంత గొప్ప చరిత్ర ఉంది కదా అని చాలా గర్వంగా ఉంది. ఈరోజు తెలంగాణ, కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు సమర్పించిన పత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని ఇంకా కంటిన్యూ చేయాలని ఇప్పటికీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 12,000 గ్రామాలలో ఇప్పటికీ 2,000 గ్రామాల చరిత్ర మాత్రమే కొత్త తెలంగాణ బృందం తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా గ్రామాల యొక్క చరిత్రను కూడా త్వరలో చరిత్రకారులు ఈ బృందం అంతా కూడా పర్యటించి గ్రామాల్లో మరి మిగిలిపోయినటువంటి 10,000 గ్రామాల చరిత్రను కూడా వెలుగులోకి తీసుకురావాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రయత్నం చేస్తా ఉంది. నిజంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రను అంతా కూడా వెలుగులోకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ను. ఈరోజు 2వసారి కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరఫున చరిత్ర సదస్సు తెలంగాణ పునర్దర్శనం పేరు నిర్వహించడం జరిగింది. మేము దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమూహంగా మొదలై ఈనాడు 200 మంది బృందం తయారుగా ఉంది. అందరూ కూడా మా తెలంగాణలోని 2,000 గ్రామాలను వాళ్ళు పరిశీలించి, అంటే క్షేత్ర పరిశీలనలు చేసి, పరిశోధనలు చేసి అనేక శాసనాలు వెలికి తెచ్చినారు. చరిత్ర పూర్వయుగం సందర్భాలలో ఉన్నటువంటి అనేక కొత్త విషయాలను బయట తెచ్చినారు. తెలంగాణ చరిత్రలో ఖాళీలను పూరించే కార్యక్రమం మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేస్తున్నది. దానికోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తున్నది. దానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇంకా 10,000 గ్రామాల్లో ఎప్పుడులోకి మీరు విజిట్ చేసి మాకు సరైన వసతులు సమకూరినప్పుడు తప్పకుండా చేస్తాం. రోజుకు అంటే ఒక వారంలో 4 గ్రామాలు సందర్శించడానికి అవకాశం ఉంది. మా టీం మెంబర్స్ ని 200 మందిని ఎంగేజ్ చేయగలిగినట్టయితే 10,000 గ్రామాలను ఒక సంవత్సరంలో పూర్తి చేయగలం. కానీ మాకు ఆర్థిక వనరులు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, ప్రభుత్వ సహాయం కానీ కావాలి. స్వచ్ఛందంగా మేము చేస్తున్నాం. ఇది స్వచ్ఛంద కార్యక్రమం. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఖర్చులు పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం తెలంగాణ చరిత్ర మీద ప్రేమతో చేస్తున్నారు. కాబట్టి అది మా కృషిని, మా టీం చేస్తున్నటువంటి ఈ అన్వేషణని అందరూ ఆమోదించి, ప్రభుత్వం ముఖ్యంగా ఆమోదించి మాకు సహకారం చేస్తే తెలంగాణ చరిత్రను 12,000 గ్రామాల చరిత్రను బయట తీయడం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి ఏమైనా చెప్పవచ్చు అడుగుతున్నాం. మాకు ఇట్లాంటి సౌకర్యం కలిగించండి, మేము చరిత్రను బయటికి తెస్తాం.
ఉన్నారా? ఇప్పటికి కూడా అచ్చుగానటువంటి 1500 శాసనాలు ఉన్నాయి. నేనే కొన్ని వందల శాసనాలు బయటకు తెచ్చినాం. ఇంకా తేవలసిన శాసనాలు ఉన్నాయి, పరిశీలించాల్సిన ఉన్నాయి. మేము శిల్పాల గురించి, దేవాలయాల గురించి, ఉన్నారా, వీరగల్ల గురించి, కొత్త అంటే చరిత్ర పూర్వక సందర్భాలను అనేకం కూడా పరిశోధన చేస్తాం. చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. భైరవ్ చంద్రశేఖర్, నేను ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ గా ఉన్నాను. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటటువంటి అనేక చారిత్రకమైనటువంటి అంశాలతో పాటు అక్కడి చరిత్రని, అక్కడ ఉండే శిల్ప సంపదని, అక్కడ ఉండేటటువంటి గొప్ప ఔన్నత్యాన్ని గురించి వివరించడానికి నా వంతుగా నేను దాదాపు ఒక 5 సంవత్సరాలుగా నేను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. మా కన్వీనర్ గా, రాష్ట్ర కన్వీనర్ రామోజు హరగోపాల్ గారి నేతృత్వంలో మరి ఇప్పటికి కూడా దాదాపుగా నేను ఒక 20-30 గ్రామాలకు పైగా సందర్శించి ఆ క్షేత్ర విషయాలన్నిటి కూడా, ఆ గ్రామాలకు సంబంధించిన విషయాలు, అక్కడి శిల్ప సంపద, ఆ గ్రామ నేపథ్యం, పుట్టుపూర్వతరాలు, గ్రామానికి ఉండేటటువంటి మరి చరిత్ర, ఈ అంశాలపైన నా వంతుగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అయినప్పుడు కూడా చరిత్రపై ఉండేటటువంటి ఆసక్తితో నేను ఈ కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాను. మన తెలంగాణ చరిత్రను మరి ముఖ్యంగా అస్తిత్వం కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో మన చరిత్రను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే నేపథ్యంతో, ఆ అభిమానంతో, ఆ గౌరవంతో నేను ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది 2వ సదస్సు. ఈ సదస్సులో అద్భుతంగా దాదాపు 35 మంది మరి సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేయడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. నా వంతుగా నేను మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి కల్వకోలు గ్రామ చరిత్ర, అక్కడ శిల్ప సంపదకు సంబంధించినటువంటి అంశాలపై నేను పత్ర సమర్పణ చేయడం జరిగింది. ఇంకా చరిత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఇంకా మరి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు, అవశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిపైన ఇంకా ప్రయత్నం జరగాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంకా అటువంటి కృషి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. పేరు భైరోజు రాజశేఖర్. నేను జెడ్పీహెచ్ఎస్ చెల్లిపాడు, మానవపాడు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా నుండి రావడం జరిగింది. ఈ రోజున 35 మంది పత్ర సమర్పణ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ 35 మందిలో నేను ఒకటి కావడం, అది జోగులాంబ గద్వాల జిల్లాలో విద్వత్ గద్వాలగా పేర్కొందినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్యపరంగా చాలా ముందు వరుసలో ఉన్నది, కానీ చారిత్రక అంశాల పట్ల కొంత వెనుక ఉంది అని అనుకుంటున్నాము. ఈ విషయం పట్ల కొత్త తెలంగాణ బృందం పరిచయం అయినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ నడిగడ్డ ప్రాంతంలో గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వీరగల్లులు అయితేనేమి, తర్వాత శాసనాలు అయితేనేమి, వాటిపైన ఈ కొత్త తెలంగాణ బృందం కన్వీనర్ గారు అయినటువంటి శ్రీరామోజు హరగోపాల్ గారి సూచనలు, సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. మున్ముందు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక అంశాలని వెలికి తీయడానికి వారి సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం ఉండాలని నేను వైపుగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.